హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ముందుగా మనం బెండకాయలు అయితే ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి కూడా సన్నగా తరిమి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని గ్యాస్ పైన ఆయిల్ పోసి, ఆయిల్ మరీ ఎక్కువ అవసరం లేదండి. డీప్ ఫ్రైకి మనం 2 టైమ్స్ వేసుకుంటే సరిపోతుంది బెండకాయ. సో నేను మీడియంగా పోసాను ఆయిల్. ఇప్పుడు బెండకాయ ఇందులో వేసుకొని గ్యాస్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మరి ఫుల్గా పెట్టినా మాడిపోతుంది, తక్కువ పెట్టినా ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఇవి ఫ్రై అయిపోయినాయి. దీన్ని తీసేసి వేరే గిన్నెలో పక్కకు పెట్టేసుకోవాలి. ఫ్రై అయిన బెండకాయ ముక్కల్ని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇందులోనే ఇంకొకసారి మిగిలిన బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకోవాలంటే మనకు ఆయిల్ ఎక్కువగా పడుతుంది. సో నేను ఆయిల్ తక్కువ తీసుకొని 2 టైమ్స్ ఇలా ఫ్రై చేస్తున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెండకాయ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. తీసి సేమ్ అదే గిన్నెలో పక్కకు పెట్టేసుకోవాలి. ఇవన్నీ ఇలా ఆయిల్ తీసి పక్కకు అనుకొని ఆయిల్ రాకుండా తీసి కొద్దిగా తీసండి అందులో వేసుకొని, ఇప్పుడు ఇదే ఆయిల్ కొంచెం తీసేసానంటే ఆయిల్ ఎక్కువగా ఉంది. సో నేను ఆయిల్ తీసేసి కొంచెం ఉంచాను. దీనిలోనే పల్లీలు సపరేట్గా వేయించాలండి. మనకు పోపులో వేస్తే పల్లీలు సరిగ్గా వేగవు. సో సపరేట్గా పల్లీలు ఇలా వేయించుకొని తీసుకొని బెండకాయ ముక్కలు ఫ్రై చేసాం కదా, అందులోనే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పల్లీలను తీసి యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోనే కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు వేస్తే చూడండి ఎలా ఆయిల్ వస్తుందో. ఈ కరివేపాకు చిటపటమన్నాక చూడండి ఫ్రై అయింది కరివేపాకు కూడా. ఇది తీసేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా కరివేపాకు తీసుకున్న తర్వాత దాంట్లోనే అర స్పూన్ జీలకర్ర వేసుకొని, తర్వాత దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి ముక్కల్ని. తర్వాత ఆనియన్ కూడా, ఒక ఆనియన్ కట్ చేసుకున్న సన్నగా, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇది సిమ్లో పెట్టుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అలా కొంచెం ఫ్రై ఎక్కువ కావాలండి. ఎందుకంటే మనకి బెండకాయలో ఆనియన్ ఫ్రై కాకపోతే మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఆ బెండకాయలు మొత్తం ఇందులో పోసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కారం అండి, వెల్లుల్లి దంచి కారంలో కలిపి వేసాను. చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదు ఇందులో. సో ఇలా కారం ఉప్పు వేసుకోవాలి. దీన్ని బాగా కలిసేలా కారం అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. వెల్లుల్లితోటే టేస్ట్ బాగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ఓన్లీ వెల్లుల్లి అప్పుడప్పుడే దంచేసి వేసాను. తర్వాత దీంట్లో 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. మసాలా అవసరం లేదండి బెండకాయలో. తర్వాత దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కదా చూస్తుంటేనే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.